జనవరి 12 పునీత బెనెడిక్ట్ బిస్కోపు గారి పండుగ. పునీత బెనెడిక్ట్ బిస్కోపు గారు ఇంగ్లాండ్ దేశంలోని ఆంగ్లో షార్జా తెగకు చెందినవారు. వారు తమ యవ్వన దశలో బోస్ఫరాజు ఊడిగంలో గడిపారు. పవిత్ర నగరమైన రోమును పునీత విలియోడ్ గారితో కలిసి దర్శించి అక్కడ క్రైస్తవ ఆచారాలు, పూజా గదులను బాగా పరిశీలించారు. వారు పూజాధికారులో వాడే పురాతన అర్థం కాని మాటల్ని వీరు తొలగింప చేయగలిగారు. 12 సంవత్సరాల అనంతరం రెండవసారిగా ఇటలీలోని రోమ్ నగరం దర్శించినప్పుడు వారు బెనెడిక్ట్ సభలో గురువుగా అభిషిక్తులై కాంట్రంబరీలో పునీత పీటర్ గారి మఠాశ్రమానికి పెద్దగా నియమితులయ్యారు. మంచి మంచి ఆధ్యాత్మిక కళా సంపద పుస్తకాలను తెచ్చి తాను నిర్మించిన మఠ నిలయాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. కిటికీలకు అమర్చే గాజు పలకల్ని తయారు చేసి కళా నైపుణ్యాన్ని బ్రిటన్లో ప్రవేశపెట్టిన ఘనత పునీత బెనెడిక్ట్ బిస్కోపు గురువర్యులదే. వారిచే స్థాపింపబడిన 2 మఠ నిలయాలలో గొప్ప క్రైస్తవ విశ్వాసంలో మరియు క్రైస్తవ కళా కేంద్రాలుగా ఎదిగి 200 సంవత్సరాలు ఇవి తమ వైభవాన్ని ప్రదర్శించాయి. పునీత బిస్కోపు గారు